ఈ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తాం. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాను, మార్కెట్ గురించి నాకు తెలుసు, నేను ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. మార్కెట్లో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతున్నారో, కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. సో ఇంకా నా విషయానికి వస్తే ఏవి నేను NISM, అది సెబీ రిజిస్టర్డ్ది ఇన్స్టిట్యూషన్. దాని నుంచి నేను సర్టిఫికేషన్స్ ఇన్ డెరివేటివ్స్ అండ్ రీసెర్చ్ సర్టిఫికేషన్స్ నేను తీసుకున్నాను. మార్కెట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నన్ను నమ్మొచ్చు. మార్కెట్లో మీ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడే ఉంటాయి. మీ పెట్టుబడులకు రిస్క్ మీ బాధ్యత. ఈ వీడియోలో చెప్తున్న స్టాక్స్ కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఏమీ ఈ వీడియోలో టిప్స్ ఇవ్వట్లేదు, ఏ షేర్స్ కొనమని రికమెండ్ చేయట్లేదు. కేవలం ఇన్వెస్టర్స్ నాలెడ్జ్ పెంచడానికి ఈ వీడియో చేయబడినది. స్టాక్ మార్కెట్ మనకి ఈజీగా అర్థం అవడానికి పదాలను విడగొట్టుకుందాం. ముందుగా మార్కెట్ అంటే మనందరికీ తెలిసిందే. కొనుగోలుదారులు, అమ్మేవాళ్ళు ఎక్కడైతే కలుసుకుంటారో దాన్ని మార్కెట్ అంటారు. మనం బయట చాలా మార్కెట్స్ చూస్తుంటాం. మార్కెట్ అంటే మనందరికీ తెలిసిన అర్థం అది. తర్వాత స్టాక్ విషయానికి వస్తే, స్టాక్ అంటే ఏం కాదు, షేర్స్ అన్నీ కలిపి స్టాక్ అంటారు. బయట మనం ఏదైనా షాప్కి వెళ్తే మనకి ఇంకా స్టాక్ రాలేదు, స్టాక్ వచ్చిన తర్వాత మీకు చెప్తాము, మీకు కావాల్సిన వస్తువులు స్టాక్ వచ్చిన తర్వాత మేము మీకు ఇస్తామని చెప్తారు. సో అదేవిధంగా స్టాక్ అంటే ఇక్కడ షేర్స్ అన్నీ కలుపుకుంటే దాన్ని స్టాక్ అంటారు. సో స్టాక్ మార్కెట్ అన్నా షేర్ మార్కెట్ అన్నా అన్నీ ఒకటే. సో ఇది చాలా సింపుల్, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు ఈజీగా. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఈజీగా సంపాదించవచ్చు. చాలామంది నన్ను అడిగారు, షేర్కి స్టాక్కి తేడా ఏంటి, షేర్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి? తేడా ఏం లేదు, చాలా సింపుల్. షేర్ అంటే ఒకటి, స్టాక్ అంటే ఒకటి కన్నా ఎక్కువ షేర్స్ మనం కొంటే దాన్ని స్టాక్ అంటారు. చాలా సింపుల్, ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉదాహరణకి మారుతి కంపెనీ షేర్స్ తీసుకుందాం. మనం మారుతి కంపెనీలో ఒక్క షేర్ కొనుక్కుంటే దాన్ని షేర్ అంటారు. అదే మారుతి కంపెనీలో 10 షేర్లు కొనుక్కుంటే దాన్ని స్టాక్ అంటారు. ఇంకా షేర్ అంటే ఏంటంటే ఆ కంపెనీలో, ఉదాహరణ మనం మారుతి తీసుకున్నాం, ఇప్పుడు మారుతిలో మనం షేర్స్ కొన్నామంటే ఆ కంపెనీ చేసే బిజినెస్లో మన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు, ఆ కంపెనీకి వచ్చే లాభంలో కానీ నష్టంలో కానీ మనం పాలు పంచుకుంటున్నట్టు. ఆ లాభం వస్తే మన షేర్కి తగ్గట్టు మనకిస్తారు. సో ఒకటి ఉంటే షేర్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని స్టాక్ అంటారు. చాలా సింపుల్, ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. వై టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ముందుగా ఫేవరెట్ బిజినెస్ ఆపర్చునిటీ, అంటే మనకు నచ్చిన బిజినెస్లో మనం షేర్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తనకి ఇష్టమైన బిజినెస్ హోటల్ బిజినెస్ అనుకుందాం. అతనికి పెద్ద హోటల్ కట్టాలని ఉంటుంది, కానీ పెద్ద హోటల్ కట్టాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. అతని దగ్గర కేవలం లక్షల్లో కానీ వేలల్లో కానీ అమౌంట్ ఉంది.
అతను ఇప్పుడు ఏం చేయాలి? అతను సింపుల్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఆల్రెడీ పెద్ద హోటల్స్ బిజినెస్ చేస్తున్న షేర్స్ని కొంటాడు. దాని అర్థం ఆ కంపెనీ యొక్క బిజినెస్లో అతను కోట్లు పెట్టి సొంతంగా బిజినెస్ పెట్టలేడు కాబట్టి అతని దగ్గర ఉన్న అమౌంట్ని సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్, అదే రకమైన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో హోటల్కి ఎగ్జాంపుల్గా తాజ్ హోటల్స్ అనుకుందాం. తాజ్ హోటల్స్ బిజినెస్ బాగుంటే ఇతనికి షేర్ వాల్యూ పెరుగుతుంది. అలాగే ఇతనికి డివిడెండ్ అంటే తాజ్ హోటల్కి వచ్చిన లాభంలో ఇతని షేర్కి ఇతనికి అమౌంట్ పంపుతారు. ఇంకో ఉదాహరణకి ఒక వ్యక్తికి పెద్ద పెద్ద వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ చేయాలని ఉంటుంది, అపార్ట్మెంట్స్ కట్టాలని ఉంటుంది పెద్ద పెద్దవి. అది కూడా కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారం. అతను సింపుల్గా స్టాక్ మార్కెట్కి వెళ్తాడు. అతని దగ్గర 1,00,000 లేకపోతే వేలల్లో కానీ అమౌంట్ ఉంటుంది. కోట్లలో వ్యాపారం చేయలేడు కాబట్టి. కానీ అదే టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న షేర్స్ ఉన్న కంపెనీని కొంటాడు. దానికి ఉదాహరణగా డిఎల్ఎఫ్ తీసుకుందాం. డిఎల్ఎఫ్ షేర్స్ కొంటాడు. డిఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్లో మంచి కంపెనీగా ఉంది ప్రస్తుతానికి. సో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీకి వచ్చిన లాభాల్లో ఇతన్ని పెట్టిన అమౌంట్కి ఇతని షేర్ వాల్యూ పెరుగుతుంది, లాభాలు స్వీకరిస్తాడు. అలాగే కొంతమందికి బట్టల వ్యాపారం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఐటీ, ఎందుకంటే ఐటీలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళకి అలాంటి కంపెనీ పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. కానీ అది కోట్ల రూపాయలతో కూడుకున్న విషయం కాబట్టి వాళ్ళ దగ్గర అంత పెట్టుబడి ఉండదు కాబట్టి వాళ్ళ ఆ యొక్క కంపెనీ ఆ యొక్క సెక్టర్ షేర్స్ని కొంటారు. సో ఇది మంచి ఆపర్చునిటీ. మన దగ్గర కోట్లు పెట్టి మనకు నచ్చిన వ్యాపారం చేయనప్పుడు, అవకాశం లేనప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ని వేస్ట్ చేయకుండా మనకు నచ్చిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది స్టాక్ మార్కెట్. సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్. స్టాక్ మార్కెట్లో మనం నెలకి కానీ సంవత్సరానికి కానీ ఇంత అమౌంట్ అని పెట్టుకొని సేవింగ్స్ కింద మన ఫ్యూచర్లో ఒక గోల్స్ ఏమైనా పెట్టుకుంటే దానికి సేవింగ్స్ కింద స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన సేవింగ్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి. సో అలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని సేవింగ్స్ కింద ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మన మార్కెట్లో ఉంచుకొని మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ కోసం సేవింగ్స్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే మనం నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా పెరుగుతున్నాయో మనకు తెలుసు. 10 సంవత్సరాల ముందుకి ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. మనకు ఇప్పుడు వచ్చిన జీతంతో ఆ రేట్లు మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు సంపాదించే ఆదాయంతో ఆ రేట్లని మేనేజ్ చేయొచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేట్లు ఎలా పెరుగుతాయి ఆలోచించండి. సో మనకు వచ్చిన ఆదాయంతో ఆ రేట్లను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన ఆదాయం పెరగచ్చు, కానీ ఆ రేట్లను బ్యాలెన్స్ చేసుకుంటే మరి సేవింగ్స్ సంగతి ఏంటి? సో మార్కెట్లో మీరు పెట్టుబడులు పెడితే ఈ వస్తువు రేట్లు పెరిగిన దానికంటా కూడా మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే మీకు అధిక రాబడులు వస్తాయి. సో అధిక రాబడులతో ఈ నిత్యావసర వస్తువులు పెరిగిన రేట్లని మనం పోల్చుకుంటే మనకి ఇంకా సేవింగ్ చేయడానికి అమౌంట్ మిగులుతుంది ఫ్యూచర్లో. సో ఒకటి మనకి ఫేవరెట్ బిజినెస్, మనకు నచ్చిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది, సేవింగ్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఫ్యూచర్లో పెరగబోయే నిత్యావసర రేట్లని మన ఆదాయంతో మ్యాచ్ చేసుకునే అవకాశాన్ని, 3 అవకాశాలని కేవలం ఒకే ఇన్వెస్ట్మెంట్తో స్టాక్ మార్కెట్ కల్పిస్తుంది. సో మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను తర్వాత వీడియోస్లో కూడా మీకు పెడతాను. కానీ మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు మార్కెట్లో.
పీపుల్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మనుషులు ఎలా యాక్ట్ చేస్తారు? ఇది కేవలం వాళ్ళ పెట్టుబడి సమయాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు. వీళ్ళు 1 సంవత్సరం కంటే ఎక్కువ వాళ్ళ పొజిషన్ని, వాళ్ళ షేర్స్ని ఉంచుకొని 1 సంవత్సరం తర్వాత అమ్ముకుంటే వాళ్ళని పెట్టుబడిదారులు అంటారు. వీళ్ళు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా కొన్ని కంపెనీస్లో షేర్స్ కొని అలా అట్టు పెట్టుకుంటారు. ఈక్విటీలో వీళ్ళు డైరెక్ట్గా షేర్స్ కొంటారు మార్కెట్లోకి వెళ్ళి. ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు పొజిషన్స్ ఉంచుకుంటారు. తర్వాత లాభాలు తీసుకుంటారు. వీళ్ళు ఎలా కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు? సో కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్, ఆ కంపెనీకి ఉన్న ప్రాజెక్టులు ఏంటి, ఆ కంపెనీకి మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ మార్కెట్లో ఎలా ఉంది, ఫ్యూచర్లో ఈ బిజినెస్ ఎలా ఉండబోతుంది, సో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఫండమెంటల్ని వీరు చూస్తారు. చూసి ఆ కంపెనీలో పెట్టుబడులు పెడతారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ షేర్స్ని అమ్ముకొని లాభాలని స్వీకరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అలాగే పెట్టుబడిదారులు డైరెక్ట్గా మార్కెట్లో పెట్టలేని వాళ్ళు కొంచెం రిస్క్ తక్కువ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి పెట్టుబడి వీళ్ళు పెడతారు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంచుకుంటారు. తర్వాత లాభాలు స్వీకరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అని ఒక ప్లాన్ ఉంటుంది. దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అది మనకి ప్రతీ నెల మనం ఇంత అమౌంట్ పెట్టుకుని దాంట్లో సేవింగ్స్ చేసుకోవచ్చు. అది ఇండైరెక్ట్గా మార్కెట్లో వాళ్ళు పెడతారు, బాండ్స్లో పెడతారు. సో అది కూడా మంచి ఆప్షన్. లాంగ్ రన్లో పెట్టుబడిదారులు పెట్టేది మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే డైరెక్ట్ ఈక్విటీ అంటే డైరెక్ట్ షేర్స్ కొంటారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను తర్వాత ఒక వీడియో చేస్తాను క్లియర్గా, ఫుల్ ఫ్లెడ్జ్గా. ఇంకా ట్రేడర్స్ విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులకు వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ ఒడిదుడుకులను వీళ్ళు గ్రహించి లాభాలను స్వీకరిస్తుంటారు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అంటే ఈరోజు కొని రేపు అమ్ముతారు, లేదా ఈరోజు కొని ఒక నెల తర్వాత అమ్ముకుంటారు, ఈరోజు కొని ఒక 2 నెలల తర్వాత వీళ్ళు షేర్స్ని అమ్ముకుంటారు. దీనికి వీళ్ళు ఆ నెలలో కానీ లేకపోతే ఆ వారంలో ఏమైనా న్యూస్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇంకా టెక్నికల్స్ అని ఉంటాయి మార్కెట్లో, దాన్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఇంట్రాడే, మార్కెట్ పొద్దున్న 9:15 మొదలవుతుంది, ఇంట్రాడే టైం 3:15 క్లోజ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అయితే 3:30 క్లోజ్ అవుతుంది, కానీ మీరు ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నారంటే 3:15 లోపు మీకున్న పొజిషన్స్ క్లియర్ చేసుకోవాలి. ఇంక ఇంట్రాడేలో పొద్దున్న కొంటారు లేకపోతే అమ్ముతారు. అదే రోజు మళ్ళీ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ అంటే మీరు కొంటే మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ అమ్ముతారు. అలాగే మీరు మార్నింగ్ అమ్ముకున్నారంటే కానీ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ మళ్ళీ కొంటారు. సో ఇంట్రాడేలో ఇన్స్టెంట్ న్యూస్ లేదా ప్యూర్ టెక్నికల్స్ అని ఉంటాయి. వాటిని ఫాలో అయ్యి వీళ్ళు ట్రేడ్ చేసి లాభాలను స్వీకరిస్తారు. స్టాక్ మార్కెట్లో టైప్స్: ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అని ఉంటాయి. ప్రైమరీ మార్కెట్ ఐపీఓ మార్కెట్ అని అంటారు. ఐపీఓ మార్కెట్లో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఒక రేటు, మినిమం ఇన్ని షేర్స్ అప్లై చేయాలని ఒక డాక్యుమెంటేషన్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారంగా మనం అప్లై చేసుకుని డైరెక్ట్ కంపెనీ నుంచి మనం షేర్స్ తీసుకోవచ్చు. లేదు సెకండరీ మార్కెట్, మనం ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ అంటాం, సెన్సెక్స్, నిఫ్టీ, ఇవన్నీ కూడా సెకండరీ మార్కెట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి.
డైరెక్ట్గా సెకండరీ మార్కెట్లోకి మనం షేర్స్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉన్న పెద్ద కంపెనీ షేర్స్ని కొనుక్కోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ అవర్స్లో వాటిని అమ్ముకోవచ్చు. సో మనం షేర్స్ కొనాలంటే సెకండరీ మార్కెటే. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం షేర్స్ కొనుక్కోవచ్చు. అలాగే మనకున్న షేర్స్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ ఒకసారి రిలీజ్ చేస్తుంది దాన్ని, వాళ్ళకున్న షేర్స్ని కొన్ని పబ్లిక్కి ఇస్తుంది. ఆ టైంలో డాక్యుమెంటేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం మనం షేర్స్ అప్లై చేస్తే మనకి షేర్స్ వస్తాయి. సెకండరీ మార్కెట్ మనకు వచ్చిన షేర్స్ని అమ్ముకోవటానికి, అలాగే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న షేర్స్ని కొనడానికి సెకండరీ మార్కెట్ ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, ఒక బ్రోకింగ్ ఫర్మ్ దగ్గరికి వెళ్ళి ఒక డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా రికగ్నైజ్డ్ బ్రోకర్ బై సెబీ, అది చాలా ఇంపార్టెంట్. సెబీ అంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అది మనకి ఆర్బీఐ అలాగే సెబీ స్టాక్ మార్కెట్కి. సెబీ నుంచి ఆ బ్రోకరేజ్ ఫర్మ్కి రికగ్నైజేషన్ ఉందా మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు, ఆ బ్రోకరేజ్ ఫర్మ్ వెబ్సైట్లో. లేదా మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడగొచ్చు. సెబీ దగ్గర నుంచి మీకు రికగ్నైజేషన్ రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ మాకు చూపించమని, లేకపోతే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. అన్రికగ్నైజ్డ్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం మీరు నష్టాలు చూడాల్సి ఉంటుంది. మీ పెట్టుబడులకు సేఫ్టీ ఉండదు. సో రికగ్నైజ్డ్ బ్రోకర్ దగ్గర మాత్రమే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఫిల్ ద రిక్వైర్డ్ ఫార్మ్స్ ఫ్రమ్ యువర్ బ్రోకర్. మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ బ్రోకరేజ్ ఫర్మ్ మీకు ఒక డాక్యుమెంటేషన్ పంపుతుంది. అది ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్ మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు ఆ ఫామ్స్. అవి మీరు ఫిల్ చేసి మీ డీటెయిల్స్తో సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు యూజువల్లీ మీ ఐడెంటిటీ ప్రూఫ్, మీ పాన్ కార్డ్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అడుగుతారు. మీ ఆధార్ మాత్రం మీ మొబైల్ నెంబర్తో లింక్ ఉండేలా చూసుకోండి. చాలా క్లియర్గా చెప్తున్నాను, ఆధార్ మాత్రం మొబైల్ నెంబర్తో లింక్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. మీ బ్యాంక్ డీటెయిల్స్, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. ఎప్పుడో పక్కన పడేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వద్దు. రెగ్యులర్గా మీరు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే. ఆ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, దాని ఫ్రంట్ పేజ్ జిరాక్స్, క్యాన్సిల్డ్ చెక్ జిరాక్స్ కానీ, కొంతమంది క్యాన్సిల్డ్ చెక్ ఒరిజినల్ కానీ అడుగుతారు. అవి మీ బ్రోకర్కి మీరు సబ్మిట్ చేస్తే ఒక 2-3 డేస్లో మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు చెప్తారు. అలాగే మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు మెయిల్ వస్తుంది. ఆ తర్వాత నుంచి 2 డేస్ 3 డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు హ్యాపీగా మార్కెట్లో ట్రేడింగ్ కానీ పెట్టుబడులు కానీ పెట్టుకోవచ్చు. చాలామంది నన్ను అడిగారు, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, అది ఎందుకు ఓపెన్ చేయాలి? డీమ్యాట్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. మన బ్యాంక్లో మనకి లాకర్ ఎలా ఉపయోగపడుతుంది, మన విలువైన వస్తువులు సేఫ్గా దాయడానికి మన లాకర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకున్న షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బాండ్స్, వీటిల్ని సేఫ్గా దాచే లాకర్నే డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మన షేర్స్ని సేఫ్గా ఉంచుకోవటానికి. ఈ డీమ్యాట్ అకౌంట్ 2 ఆర్గనైజేషన్స్ ఇస్తాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, రెండోది సిడిఎస్ఎల్. 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఆథరైజేషన్ ఉన్నాయి. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఈ 2లో మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ బ్రోకరేజ్ ఫర్మ్ మీరు అప్లికేషన్ చేసినప్పుడు మిమ్మల్ని అడుగుతారు,
ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ అకౌంట్ మీకు కావాలా? నా ప్రిఫరెన్స్ ప్రకారం ఎన్ఎస్డిఎల్ తీసుకోండి. రెండు ఆథరైజ్డే, కానీ నేను ప్రిఫర్ చేసేది ఎన్ఎస్డిఎల్. సో మీ బ్రోకర్ దగ్గర ఎన్ఎస్డిఎల్ అడగండి. వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర ఓన్లీ సిడిఎస్ఎల్ ఉందంటే వాళ్ళు కాకపోతే వేరే బ్రోకర్కి మీరు షిఫ్ట్ అవ్వండి. లేదు వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు, అలవాటైన వాళ్ళు అంటే మీరు సిడిఎస్ఎల్ కూడా ఓపెన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ నేను ప్రిఫర్ చేసేది ఎన్ఎస్డిఎల్. సో మీ బ్రోకర్ని అడగండి, మాకు ఎన్ఎస్డిఎల్లో అకౌంట్ ఓపెన్ చేయండి. అప్లికేషన్లో మాకు ఎన్ఎస్డిఎల్ అకౌంట్ కావాలి అని అడగండి. ఎన్ఎస్డిఎల్కి మీరు టిక్ పెట్టండి. నా ప్రిఫరెన్స్. తర్వాత మీకు సిడిఎస్ఎల్ కూడా ఆథరైజ్డే. మీరు హ్యాపీగా సిడిఎస్ఎల్ కావాలంటే సిడిఎస్ఎల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ షేర్స్ ఎలా కొని ఎలా అమ్మాలి? చాలా ఈజీ. మొబైల్ ట్రేడింగ్. ఒక స్మార్ట్ ఫోను, నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మన బ్రోకర్ దగ్గర అకౌంట్ తీసుకుని దాంట్లో మనం లాగిన్ అయ్యి హ్యాపీగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు కూర్చున్న చోటే కన్వీనియంట్గా మీ మొబైల్లోనే షేర్స్ ఈజీగా కొనవచ్చు, అమ్మవచ్చు. మొబైల్ ట్రేడింగ్ ఈ రోజుల్లో చాలా పాపులర్ అయింది. తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే దాంట్లో మీ బ్రోకర్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమనండి, వాళ్ళు చేస్తారు. దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీ కంప్యూటర్ నుంచి, మీ ల్యాప్టాప్ నుంచి మీరు డైరెక్ట్గా షేర్స్ కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు మార్కెట్ అవర్స్లో. నెక్స్ట్, ఫోన్ కాల్ టు యువర్ బ్రోకర్. ఇది ఆఫ్లైన్ అకౌంట్లోకి వస్తుంది. మీ బ్రోకర్కి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన షేర్సు, ఎన్ని షేర్సు, ఏ రేటుకి కొనాలి చెప్తే మీ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి మీరు ఒక ఫోన్ చేస్తే మీరు చెప్పిన ఆర్డర్ ప్రకారం మీకు షేర్స్ కొంటాడు మీ బ్రోకర్. డైరెక్ట్లీ విజిట్ యువర్ బ్రోకర్స్ ఆఫీస్. లేదా ఇది కూడా ఆఫ్లైన్ అకౌంటే, మీరు హ్యాపీగా మీకు టైం ఉందనుకుంటే మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు మీ బ్రోకర్తో, కానీ వేరే ఇన్వెస్టర్స్తో మీరు నాలెడ్జ్ పెంచుకోవచ్చు అనుకుంటే మీరు హ్యాపీగా మీ బ్రోకర్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. అక్కడ హ్యాపీగా కూర్చుని మీ బ్రోకర్కి ఏ షేర్ కొనాలి, ఏ రేట్లో కొనాలి, ఎంత కొనాలి, ఎన్ని క్వాంటిటీ కొనాలి మీరు చెప్పండి. మీ ముందే వాళ్ళు కొంటారు, అలాగే మీ ముందే వాళ్ళు అమ్ముతారు. మీరు ఫండ్స్ వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే చెక్ ద్వారా ఇవ్వచ్చు. మొబైల్ ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ అంది ఆన్లైన్ అకౌంట్స్. కానీ ఫోన్ లేకపోతే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలంటే ఆఫ్లైన్ అకౌంట్ ఉండాలి. సో మీరు వాళ్ళని అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీ బ్రోకర్ని అడగండి, నాకు ఇవన్నీ కూడా కలిపి నాకు అకౌంట్ కావాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే అకౌంట్స్ నాకు కావాలి. మీరు ముందే క్లియర్గా కనుక్కొని ఓపెన్ చేసుకోండి. సో అన్నీ కలిపిన అకౌంట్ అయితే మీకు చాలా బెస్ట్. మీకు ఏది కన్వీనియంట్గా, ఏ టైంలో ఏది వీలుగా ఉంటే అది ఆ విధంగా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. మరిన్ని మంచి వీడియోస్ స్టాక్ మార్కెట్కి సంబంధించి చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న గంట ఐటమ్ని ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడూ లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ ఏవి.